వినపడుతుంది గురువు గారు. వెరీ గుడ్. వినపడుతుంది అంటే కనపడుతుంది అంటే అజ్ఞానం ఉన్నట్టు లెక్క. ఈ రెండు లేవు అంటే నీ సహజత్వంలోనే జ్ఞానంగా ఉన్నట్టు లెక్క. మనిషి దేహాన్ని వదిలిపెడితే సహజత్వంలోనే ఉంటాడు. ఆ తరువాత దేహం ఉన్నా కానీ సహజత్వంలో ఉంటాడు. ఉన్నప్పటికీ ఎన్ని కర్మలు ఆచరిస్తున్నా ఆచరించని వాడే, చూచినా చూడని వాడే, విన్నా వినని వాడే, తిన్నా తినని వాడే, నడిచినా నడవని వాడే. అదే అంటారు ఒక సందర్భంలో మహర్షులు వారు, రోడ్డు మీద నడిచి వెళుతూ ఉంటే హీఈస్ మెజరింగ్ ది స్కై అన్నాడు. కాబట్టి ద్వైత జ్ఞానం అంతా అజ్ఞానమేనని ఎందుకు చెబుతున్నారు? నీవు దేహాత్మ బుద్ధితో కలలు కంటున్నావు కాబట్టి. కలలు కనటం అంటే వ్యక్తిత్వాన్ని అట్టిపెట్టుకుని నీవు తెచ్చుకున్న పిడికెడు ప్రారంభముతో, వాసనలతో, కోరికలతో నీవు నీ మనస్సులోనే అన్నిటినీ అనుభవిస్తున్నావని అర్థం. నువ్వు అడగచ్చు, మనస్సులో అనుభవిస్తే మరి బయట ఎందుకు కనపడుతుందని. ఈ జాగ్రత్త వస్తువులు మాత్రమే నీవు అనుకున్నది బయట కనపడుతుంది. దేహాత్మ బుద్ధి, నీ దేహం బయట కనపడుతుంది, సంసారం బయట కనపడుతుంది, జగత్తు నీకు అన్యంగా కనపడుతుంది. ఇక్కడ నీకు అన్యంగా కనపడితేనే నువ్వు తెచ్చుకున్న రాగద్వేషాలు అనుభవించగలవు. అన్యంగా కనపట్టలేదనుకో, ఆత్మగా ఉంటే అనుభవించేవాడెవడు? ఎవడు ఉంటాడు. ఓకే, నిన్న గాని మొన్న గాని జరిగిన విశేషాలు ఏమైనా ఉంటే అడగవచ్చు, లేకపోతే మనం స్టేటస్ లోకి పెడతాం. ఓకే ఏమా, శ్రీలత గాని పద్మజ గాని చదువుతారా పద్మజ గారు? గురుగారు, అరూపము స్వరూపము అని మొన్న చదివినాను గురుగారు. దాని గురించి కొంచెం వివరిస్తారా గురుగారు? అరూపము స్వరూపం. ఇంతకీ నీ స్వరూపం ఏమిటి? స్వరూపం అంటే నామరూపత్వములు కలిగిన నేమ్ అండ్ ఫామ్ స్వరూపం. అరూపము అంటే నేమ్ అండ్ ఫామ్ లేనిది. అది ఒక్క ఆత్మ మాత్రమే అరూపం. ఇక్కడ ఆత్మ వేరుగాను స్వరూపం వేరుగాను ఉండదు. ఒకటే నేను ఉంటుంది. ఆ నేను అన్యత్వాన్ని చూస్తే దేహాత్మ బుద్ధితో స్వరూపం ఉన్నట్టుగా, దేహమే నేను అన్నట్టుగా ఉంటుంది. మరి నిద్రావస్థలో అరూపమే కదా, నీ స్వరూపం నీకు తెలియదు, అయినా నువ్వు ఉన్నావు. కాబట్టి అసలు విషయం ఏమిటి అంటే రూపము రూపరహితానికి అతీతంగా ఆత్మ ఉంటుంది. దాన్నే మనం నిరాకారం అని ఇక్కడ చెప్పుకుంటాం. నిరాకారం అయినప్పటికీ ఆత్మస్థితిలో తన ఉనికి అనంతంగా ప్రకాశిస్తూ ఉంటుంది. విశేషం, నువ్వు ఉనికి అంటే వెంటనే అది హిమాలయస్ లాగా ఉంటుందా, జగత్తులాగా ఉంటుందా, కంటితో మనం చూడవచ్చునా అనుకుంటే కుదరదు. జ్ఞానంగా ఉంటుంది. జ్ఞానము అరూపము, అజ్ఞానము రూపము. పోనీ సింపుల్ డెఫినేషన్. జ్ఞానము అరూపము, అజ్ఞానము స్వరూపము. లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది. ఈ దేహాత్మ బుద్ధికి అన్ని స్వరూపాలు కనపడతాయి.
ఉమ్, దేవుడికి ఆకారం ఇస్తావు, ఉమ్, జగత్తుకు ఆకారం ఇస్తావు, నీ శరీరానికి ఇస్తావు, అన్యులకు ఇస్తావు. ఉమ్, ఆకారములతోటే ఈ మాయా నేను అజ్ఞానంతో ప్రకటితమవుతూ ఉంటుంది. ఉమ్, ఓకే, ఉమ్, దానికి ఆధారమైనది జ్ఞానము. ఆ జ్ఞానమే నీ స్వరూపము. అది రూపంతో ఉండదు, ఉమ్, రూపాలతో సంబంధం ఉండదు అసలు దానికి. ఇప్పుడు కూడా అహంకారము ఉమ్, నాది అంటుందే తప్ప ఈ స్వరూపంతో ఈ దేహంతో ఆ మాయా నేను కలవదు కలవదు కలవదు. ప్రయత్నం చేయండి. ఏమా ఉమ్, కలిసినట్టుగా నాది అంటుందంతే. అదే. ఈ ఇల్లు నాది అంటావు, ఇంటితో కలుస్తున్నావా? ఉమ్, ఒక పొసెసర్గా ఉంటావు. ఉమ్, ఈ కారు నాది, కారుతో కలవదు. ఉమ్, అదేవిధంగా ఈ దేహము నాది అన్నావు, ఉమ్, యాజ్ అ పొసెసర్ అంటావు, కానీ దేహంతో కూడా నీవు కలవవు కలవవు కలవు. అబ్బా, ఈ మాయా నేను కూడా ఉమ్, గతంలో చెప్పుకున్నట్టు ఎక్కువగా ఆత్మ లక్షణాలే ఉంటాయి దీనికి. ఉమ్, ఇది కూడా జ్ఞానమే, కాకపోతే ఇది సాపేక్ష జ్ఞానం. ఉమ్, సాపేక్షము అంటే పూర్ణము కానిది, భ్రాంతి కలిగినది, ఉమ్, అభాసమైనది, తన ఉనికిని తానుగా తెలుసుకోలేనటువంటి ఒక అయోమయ అజ్ఞాన స్థితిలో ఉంటుంది ఇది. ఉమ్, అందుకని ఎప్పుడైతే ఈ మాయా నేను దేహాత్మ బుద్ధి కలిగిన నేను దేహముతో అసోసియేట్ కాదో ఇమ్మీడియట్ గా అరూపంలోకి వెళ్ళిపోతుంది. ఉమ్, అరూపం అంటే మూలం, మూలం. మూలం అంటే ఎరుక. ఉమ్, కాబట్టి దేహము రాలిపోగానే ఇందాకటి దాకా దేహాలు కనపడుతున్నాయి, వారు ఇట్లా ఉండేవారు, వీరు అట్లా ఉండేవాళ్ళు అనుకుంటుంటావు. నువ్వు దేహం కాబట్టి అటువంటి భావన కలుగుతుంది. నిజానికి నువ్వు దేహం కాదు, దేహం వదిలిపెట్టిన వాళ్ళు దేహం కాదు. మరి ఎవరండి మీరంతా? ఆత్మేను. ఉమ్, అరూపానికే వెళ్ళిపోయి ఉంటారు. ఉమ్, ఉంటారు అంటే వేరే ఇన్బిట్వీన్ ఏది ఉండదు. ఉమ్, ఉంటే జ్ఞానంగా ఉంటారు, లేకపోతే అజ్ఞానంతో దేహాత్మ బుద్ధితో దేహాలు మార్చుకుంటూ కృష్ణ పరమాత్మ చెప్పినట్టు పునరపి మరణం పునరపి జరణం. ఉమ్, నిజానికి నాది దేహం అనే వాడికి మరణం ఉండదు. ఉమ్, వస్త్రాలు మార్చినట్టు మారుస్తారని చెప్పుకున్నాడుగా కృష్ణ పరమాత్మ. ఆలోచన వస్తే జననము, ఉమ్, ఆలోచన తలెత్తకపోతే అహంకారపు మరణము. మరణం అంటే డీలింగ్ అయిపోతుంది. ఉమ్, ఎప్పుడైతే ఇది డీలింగ్ అవుతుందో అది అనంతమైన జ్ఞానంగానే ఉంటుంది. ఉమ్, అది ఎక్కడికి పోదు, ఇక్కడే ఉంటుంది. ఉమ్, రమణ మహర్షులు వారు 1950లో దేహాన్ని వదిలిపెడుతూ వెళుతూ ఒక మాట అంటాడు, నేను వదిలి వెళుతున్నానంటాడు, మళ్ళీ సర్దుకుని ఉమ్, వెళ్ళటానికి చోటు ఎక్కడుంది, నేను ఇక్కడే ఉంటానన్నాడు. ఉమ్, వేర్ ఈస్ ది ప్లేస్ ఫర్ మీ టు గో అంటే జ్ఞానంతో ఉంటూ దేహాన్ని డీలింగ్ అవుతూ ఉమ్, దగ్గరబీజ మనస్సుతో చెబుతాడు, ఈ దేహం రాలిపోతుంది. ఉమ్, 2 రోజుల ముందుగానే అడ్వైజ్ ఇచ్చాడు అందరికి, ఉమ్, రాలిపోతుంది, నువ్వు ఎందుకు వర్రీ అవుతావని. ఉమ్, రాలిపోయే సమయానికి ఉమ్, నేను వదిలిపెట్టి వెళ్తున్నానని సర్దుకుని పోవటానికి చోటు ఎక్కడుంది, నేను ఇక్కడే ఉంటానన్నాడు. ఇక్కడే అంటే ప్రజెంట్ గా ఎరుకగా ఉంటానని. తిరువన్నామలై కాదు, తిరుపతి కాదు, వీళ్ళంతా అక్కడే ఉన్నారని అనుకుంటున్నారు, అది వేరే సంగతి. కాబట్టి దేహము నిజంగా అది దేహంతో ఉండదు వదిలిపెట్టడానికి. ఉమ్,
భక్తబీజంతో చెబుతున్నారు మనస్సుతోటి. ఉమ్, ఇక అసోసియేషన్ ఈ దేహంతో ఉండదు, వచ్చిన పని అయిపోయింది, నేను నేనుగా ఉంటాను, ఉమ్, దీన్ని వదిలిపెట్టి వెళుతున్నాను ఉమ్, అని సర్దుకుని పోవటానికి చోట ఎక్కడ ఉంది, ఇక్కడే ఉంటానన్నాడు. కాబట్టి కాన్షియస్ గానే ఉంటారు అని చెప్పటం. ఎరుకే ఈ సృష్టి యొక్క స్వరూపము, ఉమ్, ఎరుకే జీవుల యొక్క స్వరూపము. దేహం రాలిపోతే ఉమ్, ఆ ఎరుక అదృశ్యం కాదు, అది ఆత్మగా ప్రకాశిస్తూ ఉంటుంది అని అర్థం. రూపము లేకపోతే అరూప జ్ఞానమే ఉంటుంది. ఒక ప్రశ్న మహర్షిని కూడా అడిగారు ఈ సందర్భంలో. ఉమ్, సెల్ఫ్ రియలైజేషన్ వచ్చిన వారికి ఉమ్, తిరిగి జన్మ ఉంటుందా అని. ఉమ్, సామాన్యంగా ఉండదు, కానీ ఆ ఉच्चతర శక్తి కావాలనుకుంటే తిరిగి పంపిస్తుంది మాయలోకి అంటూ అటు ఇటు కాకుండా చెప్పడం జరిగింది. కాబట్టి సెల్ఫ్ రియలైజేషన్ ఈజ్ నాట్ ఏ ఎటర్నల్ సొల్యూషన్ ఫర్ రీబర్త్. అది గుర్తుపెట్టుకోండి. ఉమ్, మళ్ళీ నీ అవసరం ఉండి ఇదిగో అవతారాలు ఎత్తినట్టుగా ఉమ్, మహనీయుల్ని మళ్ళీ మాయలోకి తీసుకొస్తుంది. ఉమ్, వాళ్ళు పుట్టుకతోటే జ్ఞానంగా ఉంటూ వచ్చిన పనిని ఆ ప్రోగ్రాం ప్రకారం చేస్తారు. కాబట్టి పుట్టుక లేదా పరిమితమైనటువంటి అజ్ఞానము, పూర్ణ జ్ఞానము, ఈ రెండు కలిసే ఉంటాయి అని చెప్పడం. ఉమ్, ద్వైత జ్ఞానం అంతా అజ్ఞానమే అన్నాం. అవును, అవును గురుగారు. ఈ అజ్ఞానము ఆత్మని విడిచి ఉండదమ్మా, ఉమ్, ఆత్మతోనే ఉంటుంది. ఉమ్, ఆత్మని ఆ జీవుడికి తెలియకుండా ఉంటాడు. తెలిసిన తర్వాత కూడా ఇది కనపడుతుంది. ఉమ్, ఎట్లాగంటే ఎండమావుల్లో నీళ్లు లేవని తెలిసినా ఉమ్, నీళ్లు కనపడతాయి. ఉమ్, జగత్తు మిథ్య అని తెలిసినా జగత్తు కనపడుతుంది. దేహము నీవు కావని తెలిసినా దేహం కనపడుతుంది కదా ఇద్దరు లేవగానే. అమ్మా, అవును గురుగారు. కాబట్టి అరూప స్వరూపాలనే పదాలు ద్వైతంలో మాయలో చెప్పుకునేది. ఉమ్, నిరాకారమైన ఆత్మని ఉమ్, రూపంగా చూడాలనుకోవటం కుదరదు. ఉమ్, అందుకనే నా ఆత్మ నాకు తెలియటం లేదంటారు ప్రతి ఒక్కళ్ళు. ఎందుకని దేహాత్మబుద్ధితో ఉంటాడు కాబట్టి. తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుంది? ఆత్మగా తెలుస్తుంది, జీవుడిగా తెలియదు, వ్యక్తిగా తెలియదు, ఉమ్, కర్తగా తెలియదు. కారణం ఇక్కడ అన్యత్వాన్ని చూస్తాడు. ఉమ్, చూస్తాడు, ఊహులంటూ ఉండవు. ఈ జ్ఞానం చూస్తుంది, థర్డ్ పర్సన్ లో చెబుదాం. ఉమ్, ఆత్మజ్ఞానం అన్యత్వాన్ని చూడదు అట్లా. ఉమ్, కాబట్టి అన్యత్వము తల ఎత్తని స్థితి ఆత్మస్థితి. ఆత్మస్థితిలో ఉన్న వారి కూడా ఉమ్, భేదాన్ని పాటించరు. నువ్వు స్త్రీవా, పురుషుడివా, మంచివాడివా, చెడ్డవాడివా, ఉన్నతుడివా, పామరుడివా, పండితుడివా అనే భేదం ఉండదు. జ్ఞాన దృష్టితో అభేదమైన స్థితి ఉంటుంది అక్కడ. పరిమితమైన దేహాత్మ బుద్ధిలో అన్ని భేదాలే. ఉమ్. మంచి చెడు అని, న్యాయం అని, అన్యాయం అని. చెప్పు తల్లి. అసలు అజ్ఞానమే లేదంటారుగా గురువు గారు, మీరు మళ్ళీ వాళ్ళ అజ్ఞానంతో ఉన్నవాళ్ళు అంటున్నారు. ఇప్పుడు నువ్వు మాట్లాడేది అజ్ఞానంతోనా జ్ఞానంతోనా? జ్ఞానంతోనే. పాపా, పొరపాటు పడ్డావు. అజ్ఞానంతో సాపేక్ష జ్ఞానం కదా. కాదు గురువు గారు, చెప్పమ్మా. సాపేక్ష జ్ఞానం అజ్ఞానమే అవుతుందా? అంతేగా, మరి డౌట్ ఎందుకు? పూర్ణ జ్ఞానం కాదుగా. ఓకే. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో తల్లి, నువ్వు అన్యంగా ఏది చూసినా అది అజ్ఞానమే. అన్యత్వం లేకపోతే అది జ్ఞానం.
ఓకే. భేదము నీ మనస్సులో తల ఎత్తకపోతే అది జ్ఞానం. హుహు. భేదం ఉందంటే అజ్ఞానం. నీకు ఇతరులకి, వాళ్ళల్లో వాళ్ళకి భేదాన్ని చూస్తున్నప్పుడు మరి జ్ఞానం భేదాన్ని చూడదు కదా. అవునండి. ఆ! కాబట్టి ఈ అజ్ఞానము కూడా ఆత్మని విడిచి లేదు, విశేషం అది. ఆ! మనం ఎంత చెప్పుకున్నా ఈ మాయలో నేను దేహము, నేను పుట్టాను, నేను పోతాను, తిరుగుతాను, ఇంత చెప్పినా అది ఆత్మని విడిచి ఉండదు. ఆత్మతోనే ఉంటుంది. ఆత్మ తెలియకుండా ఉంటుంది. తిరిగి ఎప్పటికీ తెలియదు. ఆ! గురువుగారు. ఏమ్మా? అర్థమైంది గురువుగారు. కాబట్టి అజ్ఞానమే లేదని ఎందుకన్నాడు? ఆత్మకు అన్యత్వం లేదు కాబట్టి. ఓహో! మరి నీవు జ్ఞాన స్వరూపం అయినా భేదాన్ని చూస్తున్నావు ఇక్కడ. ఉచ్చ అవునండి. నీచ భేదము, స్త్రీ పురుష భేదము, జ్ఞానులని అజ్ఞానులని చూస్తున్నావు. మంచి చెడు. న్యాయము అన్యాయం ఇదంతా కూడా దిస్ కమ్స్ అండర్ అజ్ఞానమే. ఓకే. భేదం సాపేక్ష ఉన్నది అంటే సాపేక్ష జ్ఞానము అజ్ఞానమే. పూర్ణ జ్ఞానం సాపేక్ష కాదు కాబట్టి. సాపేక్ష జ్ఞానము అజ్ఞానమే. ద్వైత జ్ఞానం అంతా అజ్ఞానమే. పోనీ ఆ! పోన్లెండి. ఆ! ఇది నువ్వు సాపేక్షం అనుకోవటంలే, ఇదే హ్మ్. పూర్ణ అజ్ఞానం అనుకుంటున్నావు. నాకు అన్నీ కరెక్ట్. తెలుసును, శాస్త్రాలు ఆ! చదివాను, వాళ్ళెవరో తెలుసు, వీళ్ళెవరో తెలుసు, శాస్త్రాలను పిండి నేను పుచ్చుకున్నాను, ఇదంతా జ్ఞానంగా చూస్తున్నావు నువ్వు. నీకు అన్నీ తెలుసుననే జ్ఞానం ఉంది. అన్నీ తెలిసిన జ్ఞానం అజ్ఞానం అన్నారు చివరికి. ఆ! మీరు మొన్న ఎందుకని? చెప్పారు గురువుగారు. తెలుసుకునేవాడు లేడని తెలుసుకోవడమే ఆత్మస్థితి అని చెప్పారు అందుకే. అంతేగా మరి. ఇప్పుడు ఏంటంటే ఈ సాపేక్ష జ్ఞానము లేని దానికే ఇంత హ్మ్. కెపాసిటీ ఉంది తెలుసుకోవడానికి. అవునండి. హ్మ్. మరి ఆత్మకి ఎంత ఉండాలి? అవునండి. హ్మ్. కాబట్టి సృష్టి యావత్తు అదేనన్నారు మహర్షులు వారు, శంకరులు అదే అన్నారు. సర్వం కల్విదం బ్రహ్మ, అంతా బ్రహ్మమే. ఈ బ్రహ్మాండాలు చూస్తూ ఉన్నావు మనస్సుతోటి హ్మ్. అన్యంగా. అవన్నీ ఎట్లా పనిచేస్తున్నాయి అనుకున్నా పూర్ణ ఆత్మజ్ఞానంతో జ్ఞానం. పనిచేస్తున్నాయి. లేకపోతే సూర్యుడు ప్రకాశించడు, గ్రహాలు వాటి యొక్క పరిధిలో తిరుగుతున్నాయా లేవా, అవునండి. రాత్రింబగళ్ళు అవుతున్నాయా లేవా, నువ్వు చేస్తున్నావా, అవునండి. పంచభూతాలని నిర్దేశిస్తున్నాయా లేవా, అవునండి. ఎప్పుడు సునామీ రావాలి, ఎప్పుడు వర్షం రావాలి, ఎప్పుడు విత్తనాలు మొలకెత్తాలనేది అది చూసుకుంటుంది. నువ్వెక్కడ చేస్తున్నావు? కరెక్ట్. నీ చేత చేయిస్తుంది. ఇప్పుడు పనిముట్టు. ఎన్నో అడవులు ఉన్నాయి, అడవులకి నువ్వు నీళ్లు పోస్తున్నావా? లేదు కదా. లేదు. కాబట్టమ్మా ఆ జ్ఞానమే సర్వ సృష్టిని కూడా మేనేజ్ చేస్తుంది. ఎంతో దూరంగా ఉన్న గ్రహాలను నడిపిస్తుందా లేదా? అవునండి. నీవేమో మూన్ దగ్గరికి పోతాను, సన్ దగ్గరికి పోతాను అంటున్నావు. నువ్వు ఎక్కడికి పోతావు? ఇంట్లోంచి ఎక్కడికి పోలేవు. ఆ జ్ఞానం తీసుకెళ్తుంది. ఓకే, హ్మ్. చెప్పమ్మా. అర్థమైంది జ్ఞానం గురువుగారు. అర్థమైంది. అజ్ఞానము లేదు అంటానికి కారణం దానికి ఉనికి లేదు కాబట్టి. ఓకే. తెర మీద ఎన్ని బొమ్మలు పడినా అవి దృశ్యాలు అదృశ్యమైపోతున్నాయిగా. అవునండి. కాబట్టి తెర సత్యము, దృశ్యములు అసత్యము. అట్లా హ్మ్. చూచే జ్ఞానము ద్రష్ట సత్యము, హ్మ్. చూడబడే దృశ్యములు అసత్యము. లేవు, నువ్వు కల్పితాలు అవి. అంతే గురువుగారు. ఓకే, లేని దాని కోసమే ఇవన్నీ వస్తున్నాయి. వస్తున్నాయి అనేది కూడా అజ్ఞానమే. ఎక్కడ వస్తున్నాయి? ఏమీ రావటం లేదు, ఏమి పోవటం లేదు.
మన ఫిజికల్ మెంటల్ ప్రొజెక్షనే గురువు గారు అదంతా. విచారిస్తే మనస్సే లేదుగా. అవునండి. విచారిస్తే అజ్ఞానం ఎవరికి? విచారిస్తే వ్యక్తిత్వం ఎక్కడుంది? నేనెవరన్నా విచారం అదేగా చివరికి. అవునండి. ఏమ్మా? అర్థమైంది గురువు గారు. కాబట్టి లేదు కదా అనద్దు. అజ్ఞానంలో ఉంటూ లేదు కదా అంటున్నావు. జ్ఞానంగా ఉంటూ అవునండి. లేదంటే సంతోషించేవాడిని. అవునండి. అవునండి. ఓకే, కరెక్టే. కరెక్టే ఇంకా గురువు ఉందా? గారు. ఏమా అన్నపూర్ణ? థ్యాంక్ యూ గురువు గారు. గురుజీ, చెప్పమ్మా. గురుజీ కారణ శరీరం అంటే ఎలా చెప్పాలి గురుజీ? నాకు సరిగా వినపడలే, మళ్ళీ చెప్పమ్మా. కారణ శరీరము అని చెప్తాం కదా, ఆనందమయ్యేది మన అదా? నిద్రలో. అవునమ్మా. కారణ శరీరం అంటే క్లోక్ రూమ్ లాంటిది. గురుజీ, క్లోక్ రూమ్, రైల్వే స్టేషన్ లో క్లోక్ రూమ్స్ ఉంటాయి. అక్కడ నువ్వు సామాన్లు భద్రపరుచుకుంటావు. ఒక రకంగా చెప్పాలి అంటే నిరాకారమైన ఒక కారణ శరీరం ఒకటి ఉంటేనే నువ్వు తిరిగి రాగలవు ఇక్కడికి. అక్కడ కూడా ఇంకో దేహం ఉందనుకో, అప్పుడు ఇంకో అవస్థను తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఏమిటి? స్థూల సూక్ష్మ దేహాలతో తిరుగుతున్నావు. మహర్షి అదే చెప్తారు, ఎవరైతే స్థూల సూక్ష్మ దేహాలకి పరిమితం కారో వారు ఆత్మని దర్శిస్తారు, అంటే ఆత్మగా ఉంటారు అని అర్థం. కారణ శరీరము అంటే నీ వాసనలని, బంధాలని, రాగద్వేషాలని, కోరికలని అక్కడ నీవు భద్రపరుచుకుంటావు. పరుచుకుని తాత్కాలికంగా లయమై ఒక రకంగా వృత్తిరాహిత్యంగా నిద్రలో ఉంటావు. నిద్ర నుంచి లేవంగానే ఒక పిసిని కొట్టు తన సంపదని దాచుకున్నట్టుగా దాచుకుంటుంది ఈ జీవుడు. అందుకనే పూర్వవాసనలన్నీ గుర్తొస్తాయి బయటికి రాగానే. నిద్రపోతే అవి ఎక్కడికి పోవు. ఈ కారణదేహంతో అట్టి పెడుతుంది. సూక్ష్మదేహం కల బాగా అర్థమైంది. నిద్రావస్థలో క్యాజువల్ బాడీ ఏదో అంటావు దాన్ని, ఆ దేహంతో అక్కడ క్లోక్ రూమ్ లో పెట్టుకుంటావు. పంచకోశాలలో జాగ్రత్త స్వప్న సుషుప్తలకి డిస్ట్రిబ్యూట్ అవుతాయి. నిద్రావస్థలో ఆనందమయ కోశంతో అక్కడ ఉంటుంది. ఆ కోశంలో పెట్టుకుని హాయిగా నిద్రించి ఎటుపోయానో తెలియదని బయటకు వచ్చి చెబుతుంది. అహంకారం ఉంటుంది, వాసనలు ఉంటాయి. అదే మహర్షి కూడా చెప్పింది, జాన్సన్ గా పోయి బెన్సన్ గా బయటికి రాడు, మళ్ళీ ఒరిజినల్ గానే బయటకు వస్తాడు. మార్పు చెందడు. ఏ వాసనలతో నిద్రపోయావో కారణదేహం దగ్గర ఆనందమయ కోశంలో తిరిగి మళ్ళీ వెనక్కి వస్తావు. ఓకే, సూక్ష్మ శరీరంకి కారణ శరీరానికి అక్కడ డిఫరెన్స్ ఏంటి గురుజీ? కారణ శరీరం తెలియదు, సూక్ష్మ శరీరం కళ్ళగంటూ ఉంటావు. మనస్సు సూక్ష్మ శరీరం. స్థూల దేహంతో స్థూల జగత్తు చూస్తావు. సూక్ష్మదేహమైన మనస్సుతోటి ఈ దేహంతో పని లేకుండా, ఇంద్రియాలతో పని లేకుండా మనస్సే కళ్ళగంటుంది. మనస్సే అన్ని పనులు చేస్తుంది. తింటుంది, వింటుంది, భయపడుతుంది, పరిగెడుతుంది. కళ్ళు అట్ట జరుగుతుంది. ఇప్పుడు శరీరం వదిలిన తర్వాత సూక్ష్మ శరీర యానం ఉంటుంది అంటారు కదా, మరి అది సూక్ష్మ అంటారు. శరీరం అంటే మనసు. అంతేగా మరి, కళలో జరిగినట్టు ఉంటుంది. కానీ తిరిగి ఇంకొక దేహం వచ్చేంత వరకు అది తన వాసనలతో ఆత్మతోనే ఉంటుంది. ఇక్కడే ఉంటుంది, పంచభూతాలతోనే ఉంటుంది. వర్ష రూపేణ, వాయు రూపేణ, వృక్ష రూపేణ, ఫల రూపేణ ఈ ప్రకృతిలోనే ఈ వాసనలు పెట్టుకుని ఉంటుంది. దేహం వదిలిపెట్టాక ఆ యాస్ట్రల్ బాడీ తోటి తిరిగి స్త్రీ పురుషులు కలిసినప్పుడు ఆ దేహము ఆవహించి
తిరిగి మళ్ళీ వ్యక్తిత్వం స్టార్ట్ అవుతుంది. అట్లా వచ్చిందే ఈ సృష్టి అంతా కూడా. వాసనలు ఉండాలే కానీ గురుజీ. జన్మ గ్యారంటీగా వస్తుంది. వాసన రాహిత్యానికి సామాన్యంగా జన్మ రాదు. మళ్ళీ ఆ ఉच्चतर శక్తి తీసుకురావాలంటే రావచ్చునని ఒక ఇండికేషన్ ఇచ్చారు మహర్షులు వారు. లేకపోతే పుట్టగానే మహాత్ములుగా ఎట్లా అవుతారు? ఏదో ఉండి ఉండాలిగా. ఎందుకు రావాల్సి వచ్చింది? ఏదో కారణం ఉంటుంది. ఆ ఉच्चतर శక్తికి తెలుసు ఈ సృష్టిని ఎట్లా నడిపించాలి. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పుకున్నాడుగా, కర్మానికి హాని కలిగినప్పుడు నేను వస్తూ ఉంటాను అని. ఏ విధంగా వస్తాడు? ఈ విధంగా వస్తారు. ఉన్నది జ్ఞానమేగా, అక్కడి నుంచి రావటం మొదలు పెడతారు. దీన్ని రివైవ్ చేయటానికి శంకరాచార్యుల యొక్క జీవితాన్ని తీసుకుంటే మనం ఎన్నో మతాలు, ఎన్ని భేదాలు ఉండేవి 6-7 శతాబ్దాల్లో. మరి వాటన్నిటినీ కూడా ఏకం చేసి అద్వైత సిద్ధాంతం అంటూ పట్టుకొచ్చాడుగా. కాబట్టి దేర్ ఇస్ అ పర్పస్ ఫర్ ది గ్రేట్ సైన్స్ టు కమ్ వన్స్ అగైన్. కాబట్టి అది నిర్ణయించేది ఆ ఉच्चतर శక్తి. అది చూసుకుంటుంది నిన్ను ఏ విధంగా తీసుకురావాలి. సృష్టిగా అవసరమైతే తీసుకొస్తుంది, లేకపోతే ఆత్మగానే జ్ఞానంగా ఉంటారు అంటే ఉంటుంది. పోనీ గురుజీ, వ్యక్తిత్వాలు ఉండవు. అసలైన మరణం అంటే అసలైన కారణ శరీర మరణమే అసలైన మరణం అంటారు కదా మామూలుగా. అమ్మా, కారణ శరీరం అసలు జనన మరణాలు లేవు తల్లి. జనన మరణాలు లేవు అసలు. ఏం చెప్పిందా అది గుర్తున్నట్టు లేదు. నువ్వు చెబుతున్నావు ఆ చెప్పే నేను అసలు లేడు, ఆత్మగానే ఉన్నాడు. భగవద్గీతలో 2వ చాప్టర్లో కృష్ణ పరమాత్మ క్లియర్ గా చెప్పాడు, జీవాత్మకి మరణం లేదు, చొక్కాలు మార్చుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఉన్న ఈ అహంకారానికి కూడా ఆత్మను విడిచలేదు, అది ఆత్మగానే ఉంటుంది. మరి మరణం ఎవరికి, జన్మం ఎవరికి? అందుకని మహర్షి ఏమంటున్నారు, ఆలోచన వస్తే జననము, ఆలోచన లేకపోతే మరణము. దేహాలు మాట్లాడటం లేదుగా ఇక్కడ. ఏం చెప్పిందా? నువ్వు చెప్తున్నావు ఇది నా దేహం అని. నువ్వు చెప్తున్నావు. కాబట్టి జనన మరణాలు లేవు, బంధ మోక్షాలు లేవు. నువ్వు అనుకునే గురుజీ నాది అనుకునే అహంకారము కూడా మరణించదు. నువ్వు విడిగా చూస్తే అది లేదు, ఆత్మతో కలిపి చూస్తే అది ఆత్మే. జీవో బ్రహ్మైవ నా పరం. ఆత్మకి పరబ్రహ్మకి బ్రహ్మ జ్ఞానానికి ఈ జీవుడు నేను దేహం అనేవాడు విడిగా లేడు. అంటే అర్థమేంటి? జీవుడే పరబ్రహ్మము. జీవ బ్రహ్మైక ఐక్యము ఒకటే అని తెలుసుకోవటమే ముక్త స్థితి అని గతంలో ఎందరో యోగులు చెప్పడం జరిగింది. నువ్వు వేదాన్ని చూస్తున్నావు ఇక్కడ. దేవుడు వేరు, నేను వేరు, ఈశ్వరుడు వేరు, నేను వేరు. ఈ వేరు భావంతో చూస్తున్నావు కాబట్టి అది వేరు కాదు, ఒకటేను అని గ్రహించినప్పుడే అదే ముక్తి మోక్షం అని చెప్పుకున్నారు. లేని దానికి మోక్షం ఏంటి? కనుక అందరం లేదు, మోక్షం లేదని ఆదిశంకరులు కూడా చెప్పడం జరిగింది. బంధ మోక్షాలంటూ ఏవి ఉండవు. బంధం ఎవరికో చూడబోతే అట్టివాడు లేడు, ఉన్నదే జ్ఞానము. ఆ జ్ఞాన స్థితిని ముక్త స్థితి అన్నారు, అదే మోక్షం అన్నారు. స్వరూప జ్ఞానమే మోక్ష స్థితి అని.
లేని ఉనికి లేని జీవాత్మకి గురూజీ, ఈ ఆత్మనే మోక్షం. చెప్పమ్మా. ఇంకా అదే కర్మానుసారే, బుద్ధి కర్మానుసారే అంటారు. అట్ ద సేమ్ టైం ఒక్కో సమయాల్లో యద్భావం తద్భవతి అంటారు. ఈ రెండింటికి ఎట్లా టాలీ అవుతుంది? రెండు డిఫరెంట్ కదా గురూజీ? అది కాదమ్మా, డిఫరెంట్ కాదు. నీకు ఆలోచన వచ్చింది అంటేనే, ఒక దేహాన్ని ఆశ్రయిస్తేనే ఆలోచన వస్తుంది. ఇతరుల ఆలోచనలు లేవుగా, దేహాన్ని ఆశ్రయించటంలే. నీకు ఆలోచన రావాలి అంటే కర్తవ కావాలి. కర్తృత్వమైనటువంటి జ్ఞానము జీవాత్మగా ఉంటుంది. ఆ కర్తృత్వం వచ్చినప్పుడే ప్రారంభం స్టార్ట్ అవుతుంది. నువ్వు కర్తం అనుకుంటే కర్మ ఉండి తీరుతుంది. ఆ కర్మ నువ్వు తెచ్చుకున్న ప్యాకేజీ, అంతకంటే ఏమీ లేదు. ఇది ఒక ఇమాజినరీ థియరిటికల్ అనాలిసిస్. అది ఆత్మపరంగా అటువంటిది ఏది ఉండదు. కర్త లేడు, కర్మ లేదు. అంటే ఏమిటి? నువ్వు ఏదనుకుంటే అది చూస్తావు. దేహాత్మ బుద్ధి వస్తే దేహాన్ని చూస్తావు. మంచి అనుకుంటే మంచిని చూస్తావు. ప్రపంచమంతా చెడు అనుకుంటే చెడును చూస్తావు. దుర్యోధనుడిలాగా, ధర్మరాజులాగా. ఇప్పుడు ప్రపంచాన్ని కృష్ణ పరమాత్మ చూస్తున్నాడు. ధర్మరాజుకి ఒక దుర్మార్గుడు కూడా కనపడలేదు. దుర్యోధనుడు ఒక మంచివాడు కనపడలేదు. కారణం యద్భావం తద్భవతి. వాళ్ళు భావించే దృష్టికోణంలో అది ఉంది కాబట్టి ఆ విధంగా చూస్తారు. ఇది పూర్తిగా మానసికమైన ధోరణి. అది కూడా ప్రోగ్రామ్ లో ఉంటేనే జరుగుతుంది గురూజీ, యద్భావం తద్భవతి. అది అప్పుడు అన్ని ప్రోగ్రామే. కర్త ఉంటే ప్రోగ్రామ్. కర్త, కర్తృత్వము నాది, డోయర్షిప్, నేను చేస్తున్నాను, నేను చేస్తేనే అవుతుంది అని ఎప్పుడైతే నీవు ఒక పొసెసర్గా, ఒక డోయర్గా, ఒక కర్తృత్వంతో ఉంటావో కర్మ వెంటాడుతుంది. అప్పుడు నీ కర్మకి ఫలితాలు ఉంటాయి. ఆ ఫలితం కూడా ఈశ్వరుడే ఇస్తాడు. కృష్ణ పరమాత్మ అదే చెప్పుకున్నాడుగా, కర్మలు చేయవలసిందే, ఫలితం నేను ఇస్తాను. నేను ఇస్తాను కాబట్టి నువ్వు మానుకుంటావేమో, ఫలితాలని చేతుల్లో లేదు పొమ్మన్నాడు. అన్ని మాయలో స్పష్టంగా చెప్పాడు. ఏ యుగంలో చెప్పిన గీత కూడా ప్రతి యుగానికి అది ప్రమాణము, అందులో సందేహం లేదు. ఏమా గురుజీ ఇంకా ఆయన ఉందా? అంతే గురుజీ. అంటే యద్భావం తద్భవతి అంటే ఏది ఏది అనుకుంటే అది జరుగుతుందని. అక్కడ జరుగుతుందని కాదు, అనుకుంటావు, జరగటం కాదు. దుర్యోధనుడు అనుకుంటున్నాడు అందరూ దుర్మార్గులే అని, ఇంక్లూడింగ్ కృష్ణ పరమాత్మ. అనుకోవటం. కృష్ణుడిని ఒక యాదవుడిగా చూశాడు, ధర్మరాజు అలా చూడలే, భగవత్ స్వరూపంగా చూశాడు. ఏమా చూడటం. నువ్వు ఎన్నైనా చెప్పు, ఒక్క మంచివాడు లేడు పొమ్మన్నాడు ప్రపంచంలో. మరి ధర్మరాజు అందరూ మంచివాళ్లే అన్నాడు. వాళ్ళిద్దరు చాలు మీ ప్రశ్నకి సమాధానం. భావం అంటే వాళ్ళు ఎలాగా భావిస్తే అలా కనపడతారు. లేవుగా. మంచి అంటే అనుకూలమైతే మంచి అంటున్నావు, ప్రతికూలం అయితే చెడు అంటున్నావు. విధ్వంసకాండ జరుగుతూ ఉంటే అంతా చెడు అంటున్నావు. అంటే మంచి చెడు అతీతంగా అది ఆత్మస్థితి. మంచి చెడు మనస్సుకు సంబంధించింది. అంటే మంచి చెడు ధర్మాధర్మాలకి అతీతంగా ఉన్నప్పుడే ఆత్మదర్శనం అవుతుంది అంటున్నారు కదా. అంతేగా మరి, ఆత్మకుడైన వాడికే ఉంటుంది.
నువ్వు ఉండలేవు. నువ్వు తెచ్చుకున్న వాసనలో అన్ని కాంబినేషన్ ఉంటాయి అక్కడ. ఒక ఆత్మ ప్రకాశంతోనే ఈ ద్వంద్వానికి అతీతంగా ఉంటావు. ద్వంద్వాతీతమై ఉంటావు. అది నువ్వు నేర్చుకునేది కాదు, అలవర్చుకునేది కాదు. ఎంత బోధించినా నువ్వు దేహాత్మ బుద్ధితో బోధాన్ని చూస్తావు. అంటే ఇప్పుడు మీలాంటి వారికి అంటే దుర్మార్గుడిని దుర్యోధనుడు చూసినా కూడా మీరేమనుకుంటారు? దుర్యోధనుడు అసలు దుర్యోధనుడు లేడు, ధర్మరాజు లేడు, ఉన్నది అంత జ్ఞాన స్వరూపంగా చూస్తా. అవును. అది పశువు అయినా పక్షి అయినా నా ఆత్మస్వరూపంగా చూస్తా, జ్ఞానంగా. కాబట్టి ధర్మానికి అతీతం అంటే అది. అంటే ఏంటి? స్వరూప జ్ఞానం ప్రకాశించిన తరువాతనే ఆ దగ్ధబీజ మనస్సు అట్లా ప్రొజెక్ట్ చేస్తుంది. ఉండదు, భేదం ఉండదు, అభేద స్థితి ఉంటుంది. మీరు నేనంటూ ఉండదు, ఉన్నది జ్ఞానము. అది ప్రకాశించినప్పుడు సృష్టి ఉండదు, అంతా అహంస్ఫురణగా ఒకటే ఉంటుంది, ఉన్నదే అహంస్ఫురణగా. అంటే ఎరుకగా. ఇప్పుడు అహంస్ఫురణ అనేది కూడా కొంచెం క్వాలిఫై చేశాం. కాసేపట్లో ఇది అదృశ్యం అయిపోతుంది, ఇంకేమీ లేకపోతే. ఓకే, ఇంకేమైనా ఉందా? ఇంకేం లేదు గురుజీ. నాకు ఏమీ లేదని తెలుసుకోవటమే జ్ఞానము. అన్యత్వము లేదని తెలుసుకోవటమే జ్ఞానము. అన్యత్వము లేని స్థితే ఆత్మస్థితి. ఇంకేం లేదుగా. మరి అది అదృశ్యమయ్యేదాకా ఉందామా? ఏమన్నా అడుగుతారా?